ఇంకా చైతు ఇవాళ చాలా చాలా స్పెషల్ గా రెడీ అయ్యారు. ఎందుకంటే ఇవాళ చాలా చాలా స్పెషల్ పీపుల్ మన స్టూడియోలో ఉన్నారు. దే ఆర్ అరకు రోడ్ లో నుంచి వచ్చేసారు. ఎస్, ద డైరెక్టర్ ఆఫ్ అరకు రోడ్ లో వాసు గారు అండ్ ఆర్ నికీష పటేల్. Nikisha, welcome to Mast Time Pass. That's so energetic for me. I'm good. I've been practicing it since 10 minutes. Must time pass. Yes. Sigar, meer kuda. Yeah, mast time pass. Super. సార్ మస్తు టైం పాస్. ఎనర్జెటిక్ డైరెక్టర్ వాసు గారితో అలాగే నికీష పటేల్ తో ఇలా మస్తు టైం పాస్ చేయబోతున్నారు కాజల్ ఇంకా చైతు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హారీ కంగ్రాచులేషన్స్, మూవీ సక్సెస్ అయినందుకు అరకు రోడ్ లో. తెలుగు అర్థమవుతుందా నికీష? Little like that. ఏం అర్థం అవుతుంది? ఎంత బాగున్నావు తెలుసు, అలాగే ఉన్నావు, అసలు ఏం చేంజ్ అవ్వలేదు తెలుసు. నువ్వు కొమరపూలిలో ఎలా ఉందో ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఉంది. ఎందుకు ఇంత change? అలా ఎలా మెయింటైన్ చేస్తున్నావు నువ్వు? అయిపోయింది. ఎలా? Same to you. You're basically from Wales. UK, Wales. When you get confused, must time pass. That's it. so we were saying that you are the same right from Komarampally till Aరకు No, Road. my hair color is changed. Also become fatter also. హెయిర్ స్టైల్ ఆల్సో. Yeah, all these things they have added your beauty. Thank you. Yes, same like I'm used to having compliments from men, but coming from a woman, that's like, must the time pass. వాసు గారు, అరకు రోడ్ లో మూవీకి నికీష పటేల్ ని సెలెక్ట్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటి సార్? బాగుంటుంది కాబట్టి. అంటే ఈ క్యారెక్టర్ కి తినే ఎందుకు అని చెప్పేసి మీకు అనిపించింది? అదే పోలీస్ కానిస్టేబుల్ క్యారెక్టర్. సో తన క్యారెక్టరైజేషన్ కానీ, తన బాడీ లాంగ్వేజ్ కానీ, తన కాన్ఫిడెన్స్ కానీ అలాంటివే కావాలి ఈ క్యారెక్టర్కి. సో దానికని తను చూస్ చేసుకున్నాను. అచ్చా, ఓకే. సో వాట్ ఈస్ దట్ వన్ రీజన్ టు సైన్ దిస్ ప్రాజెక్ట్ అరకు రోడ్ లో? The script is based on a reality, so it's one of the best suspense thrillers that I've seen, and I've seen it recently, so it's what I heard and what I saw on screen was completely different, but it was 1,000 times better than what I actually heard. So Okay. So Tamil industry lo, Malayalam industry lo, Kannada industry lo, అన్ని ఇండస్ట్రీస్ లో ఫుల్ టు బిజీగా ఉన్న నికీష పటేల్ తెలుగులో చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ వచ్చేసింది. సో హౌ వాస్ ద కమ్ బ్యాక్? హౌ డిడ్ యూ ఫీల్ ఆఫ్టర్ Komarampally అగైన్ యాక్టింగ్ ఇన్ అ Telugu movie? now Aరకు Road lo, but when people see the trailer they say, oh, she's back in a police constable. But it's not the same character as Komarampally. There's a very vast difference between both characters. But I don't know why directors like seeing me in police costumes. ఎందుకు సార్? Why? ఎందుకంటే క్యారెక్టర్ ఎలా ఉంది, తను గుడ్ పెర్ఫార్మర్. సో దట్స్ వై ఐ హావ్ చూసన్ హర్. సో పోలీస్ గెటప్ లో నికీష చాలా బాగుంటది, పర్ఫార్మ్ బాగా చేస్తుంది కాబట్టి నికీషని సెలెక్ట్ చేస్తాం. ఆల్రైట్ సార్, మస్త్ టైం పాస్ షో స్టార్టింగ్ అప్పుడు మేము ఒక సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ తో స్టార్ట్ చేస్తాము. యూజువల్లీ చాలా మంది రిజిస్టర్ చేసుకుంటారు. సో our viewers registered, okay? So we will call them back and we'll surprise them and we'll try to prank them, okay? Okay. Now it's your turn. You tell us whom to prank. ఎవరిని ప్రాంక్ చేద్దాం చెప్పండి సార్. We are giving you a chance. డిఓపి జగదీష్. డిఓపి జగదీష్, అరకు రోడ్ లో అరకు అందాల్ని చాలా అందంగా చూపించిన డిఓపి జగదీష్ గారికి కాల్ చేద్దాం. నికీష అందాల్ని కూడా చాలా బాగా చూపిస్తున్నటువంటి జగదీష్ గారికి కాల్ చేద్దాం. హలో. Yeah, hi Jagdish. హాయ్, ఎవరండి? Yeah, Nikisha Patel. సారీ? Nikisha Patel. హలో. Yeah, Jagdish, Nikisha here. హాయ్ Hi, హాయ్, hi. హౌ ఆర్ యూ? I'm good. Where are you right now? రైట్ నౌ ఐ యామ్ ఇన్ ఆఫీస్. Okay, actually I'm waiting downstairs in the office, ఓకే. and I needed to meet you regarding something very romantic. So please, can you come downstairs for 5 minutes? Don't tell anybody in the office. ఓకే, యా. హలో, ఐ విల్ గెట్ యు. యా, రైట్ నౌ I'm waiting out. I'm waiting downstairs office. ఓకే, ఓకే. I need to give you something. Sure. Please come fast. Right now, yeah, sure. When? Now I'm waiting downstairs. Sure, I'm coming. Okay. You stay on the line. Don't cut the call. Okay.
హలో Yeah. హలో Yeah. I'm coming down. Okay, come fast, yeah. Yeah, I'm kidding. Yeah, I came down. Yeah, can you see me? Sorry? Can you see me? Where are you? I'm in a white wedding dress on the other side of the street. Okay. Here, I can see you. I've got a red rose in my hand. I'm waving with it. Where you are? Other side of the road. Okay, I'm feeling very shy. I'm going to put the rose on, there's a black car in front of you. I'm going to put the rose there, so please collect it and I'll see you soon for sure. Sure. అయ్యో ఇంత అమాయకులైతే ఎట్లా జగదీష్ గారు? కాలింగ్ ఫ్రమ్ ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ సార్. ఆహా. చాలా డిసప్పాయింట్ అయినట్టున్నారే. Where you are guys right now? ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ సెట్స్ లో ఉన్నారండి. జగ్గు Oh, Anna. Okay. మరి నువ్వు కనిపెట్టకపోతే అలా మన అంత వీక్ కదా, మన కెమెరా బ్యాకే గానీ కెమెరా ముందుదేం కదా. అంటే నీకు ఆల్రెడీ అన్నాను కదా ఒక కాల్ వస్తుంది చూడు అని. Okay. నేను అట్లా అనుకోను. Very sad, you actually fell for it. White wedding dress, sorry, red wedding dress is something with a red rose in my hand. He actually waiting, came I'm down. Looking for the red rose also. Okay, hi to all. Hello. హాయ్ జగదీష్ గారు. జగదీష్ గారు అట్లా హీరోయిన్ వచ్చేమంటే పరిగెత్తుకుని వచ్చేస్తారా జగదీష్ గారు? తప్పే ఉందండి. అంటే అది కూడా వెడ్డింగ్ డ్రెస్ లో ఉన్నాను, రొమాంటిక్ గా నేను కలవాలనుకున్నా కూడా వచ్చేస్తారా సార్? అరే మా హీరోయిన్ కాబట్టి ఇంకా తగ్గేదేముంటది. అస్సలు తగ్గేదే ఉండదు. మీకు కొంచెం కూడా అన్నమాట. కాదు, మీకు కొంచెం కూడా డౌట్ రాలేదా అండి? అసలు డౌట్ రాలే, ఎందుకంటే నిక్కి చూస్తే అంత నమ్మకం అనమాట. అంటే యూ డు నాట్ బిహేవ్ లైక్ దాట్, సో ఫర్ ది ఫస్ట్ టైం. సూపర్ సార్. ఎనీవేస్ మంచిగా అరకు అందాన్ని చూపించారు, మూవీని అంత అందంగా చూపించారు, అండ్ మా హీరోయిన్ ని కూడా బాగా చూపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆడియన్స్ సార్. థ్యాంక్ యూ సార్. Okay. No, not bye. We want to ask you something, sir. One thing about Nikisha Patel and one thing about Vasudev గారు మాకు చెప్పండి సార్, మా అందరికి. షీఈ్ గార్జియస్ యాక్టర్. ఇంకోటి ఏంటంటే తర్వాత ఇంకా మా డైరెక్టర్ గురించి అయితే ఇంకా మా సినిమా ఇంత సక్సెస్ఫుల్ గా హ్యాపీగా రావడానికి కారణం తను, మా డైరెక్టర్ వాసుదేవ్ గారు. అట్ ది సేమ్ టైం మిగతా మా యాక్టర్స్ ఎవరైతే మా సాయిరామ్ శంకర్ గారు కానీ, నెక్స్ట్ రిమైనింగ్ పృథ్వీ గారు కానీ, వీళ్ళందరూ కూడా అంత కష్టపడి ప్రాపర్ గా చేశారు. ఈవెన్ ప్రొడ్యూసర్స్ కూడా అందరూ ప్యాషన్ ప్రొడ్యూసర్స్ అవడం వల్ల అందరూ బాగా చేయడం తపంతో ఈ ప్రాజెక్ట్ ని ఇలా చేశారు అనమాట. మాక్సిమం వీ ట్రైడ్ అవర్ బెస్ట్. సో రిజల్ట్ అంటే ఇంకా మీకు చెప్పనవసరం లేదు, మీరు చూస్తున్నారు, వింటున్నారు. Yes. Congratulations on that, sir. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. చలో. థ్యాంక్ యూ. బాయ్ అండి. బాయ్. జై బోలో నికిషా పటేల్ కి జై. సూపర్ ప్రాంక్ క్వీన్ Yeah, నికిషా పటేల్. seriously. We Usually have seen so many pranks, but nobody have done like this. I mean, they have changed their voices and they have gone into another character, but being the same character and saying your name, doing a prank. I didn't expect him to come. I thought he's going to say, I'm busy right now. You keep your rose. But then he Okay. said, look, he already mentioned that gorgeous heroine, obviously. Yeah. He's a Support very to you. sweet person. Yeah. ఎస్, ఇందాక సాయిరామ్ శంకర్ గురించి తెలుసుకుందాం అన్నాం కదా, మరి సాయిరామ్ శంకర్ కి ఇప్పుడు కాల్ చేద్దాము. ప్రాంక్ కాల్ చేద్దామా, నార్మల్ గా కాల్ చేసి మాట్లాడదామా? Shall we do a Yeah, prank we call? can do. We can do what? We can do the same thing. Let's see how he reacts. The prank, the same prank. thing. The Same same prank. thing. Okay, ఇక్కడ ప్రాంక్ క్వీన్ ఉంది. The same prank, same wedding dress, red rose, black car. దానికి మన హీరో సాయి గారు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాము. రైట్ నౌ లెట్స్ కాల్ అవర్ అరకు రోడ్ లో హీరో సాయి శంకర్ గారు. హలో. Sai Garu. అవునండి. Yeah, Nikisha here. హలో. Nikisha here. నికీషా. Your heroine Nikisha, remember? Sai, actually, Hi. I am, you are in the house, right? No, I'm at office. Office.
Actually, I am downstairs in the office. I need to talk to you about something very, very important. Can you come downstairs? ఈటీవీ చూడ హాయ్ ఎలా హాయ్ సాయి రామ్ శంకర్ గారు, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ అండి. దిస్ ఇస్ కాజల్ అండ్ చైతు. హలో బాగున్నారా? చాలా బాగున్నామండి. మీకు కంగ్రాచులేషన్స్, అరకు రోడ్ లో సూపర్ సక్సెస్ హిట్ అయినందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. DOP is in the same office as Sai Garu, so that's why they already had the conversation. సో సాయి గారు ఇవాళ మా షోకి మన హీరోయిన్ నికిషా గారు అలాగే డైరెక్టర్ వాసు గారు వచ్చారు. హాయ్ అండి. సో సెలబ్రేట్ చేసుకుంటున్నాము మూవీ సక్సెస్ ని. చాలా విషయాలు చెప్పారు, ట్రై చేస్తున్నారు మిమ్మల్ని ప్రాంక్ చేయడానికి. నికిషా పని క్లియర్ అయిపోయింది సార్ అది. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆల్ గుడ్ సార్, అంతా మంచిగా ఉన్నారు సార్. సార్ చెప్పండి సార్, ఇక్కడ వాసు గారు ఉన్నారు, నికిషా గారు ఉన్నారు. సో వాసు గారి గురించి ఒక విషయం, నికిషా గురించి ఒక విషయం మా వాళ్ళందరికీ చెప్పండి సార్. అరకు రోడ్ లో అనే ఒక మంచి సినిమా నా గురించి తీశారు. సో చాలా రోజుల తర్వాత నాకు మళ్ళీ పాజిటివ్ టాక్ వచ్చింది ఈ సినిమా. Yeah. సో వాసుదేవ్ నాకు కథ చెప్పినప్పుడు ఎలా ఉందో దానికన్నా చాలా బాగా సినిమా ఉందండి. నన్ను బాగా ప్రజెంట్ చేశాడు. కొత్త ప్రొడ్యూసర్స్ అయినా సరే వాళ్ళకి అనుకున్న బడ్జెట్ లో సినిమాని చేసి దాన్ని సక్సెస్ చేసాడండి వాసుదేవ్. సో వాసుదేవ్ ఫ్యూచర్ లో మంచి డైరెక్టర్. సూపర్. ఆల్రైట్. అండ్ మన గాడ్ నవ్వుతున్నాడు ఆయన. ముసిముసిగా నవ్వుకుంటున్నారు సార్. మీకు తెలుసా ఆయన ఇక్కడ నవ్వుకుంటూ ఉంటారని? కొంచెం అలా నవ్వుతున్నాడు. ఓకే, ఇప్పుడు మన హీరోయిన్ నికిషా పటేల్ గురించి చెప్పండి. నికిషా గారు యాక్చువల్ గా కథ చెప్పినప్పుడు వాచ్ ఇలాగా నికిషా గారిని అనుకుంటా ఉన్నాను. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు హీరోయిన్ ఆమె. యా, కరెక్ట్. ఇందులో కూడా కానిస్టేబుల్, అది కూడా డామినేటెడ్ క్యారెక్టర్. అంటే హీరోనే డామినేట్ చేసే క్యారెక్టర్. కరెక్ట్ గా చూస్తే మీరు చూడండి ఒకసారి, సేమ్ డామినేటెడ్ గానే ఉంటది. ఫుల్ గా గ్లామరస్ ఇట్లా దాని నుంచి ఎదుర్కొంటున్నారు అలాగే. సో కరెక్ట్ గా డైరెక్టర్ ఏం చెప్తారో ఏం కావాలో అది ఆమె తెలుగు రాకపోయినా సరే అలా కష్టపడి చేసింది. సో ఈ సినిమాకి అంటే నికేష్ గారు చాలా క్యారెక్టర్ కి ఏమంటారో దాన్ని న్యాయం చేకూర్చారంటే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us అండి. థ్యాంక్ యూ. బాయ్ అండి. బాయ్ బాయ్. అండ్ ఎస్, హీరో గురించి మాట్లాడుకోవాలి, హీరోతో మాట్లాడడం కాబట్టి. సో మీరు చెప్పండి వాసు గారు, మన సాయి గారి గురించి. చాలా మంచి యాక్టర్ అండి. డౌన్ టు ఎర్త్, చాలా ప్రొఫెషనల్ గా ఉంటాడు. తన అసిస్టెంట్ గా ఉండి తర్వాత యాక్టర్ అయ్యాడు. ఒక డైరెక్టర్ ఎంత ఫ్రీడమ్ ఇవ్వాలి, తను యాక్ట్ చేసి తన పని తను చూసుకుని నాకు ఏం కావాలో చేసి పెట్టాడండి. ప్లస్ ఈ ప్రమోషన్స్ వైజ్ ప్రభాస్ గారు మన సాంగ్ ఒకటి రిలీజ్ చేశారు. బాహుబలి. అవును అవును. తనే వెళ్ళి పూరి జగన్నాథ్ గారి రికమెండేషన్ తీసుకుని అలా పర్సనల్ గా తీసుకుని మంచి కేర్ తీసుకున్నారు. తీసుకుని చాలా వరకు అండి ప్రాజెక్ట్ లో చాలా కేర్ తీసుకుని పబ్లిసిటీ వైజ్ కూడా. సార్ యూజువల్లీ స్క్రిప్ట్ రాసుకుంటున్నప్పుడు మీరు అనుకుంటారు ఒక్కొక్కరు క్యారెక్టర్ కి ఒక్కొక్కరు అని చెప్పేసి. లైక్ పోలీస్ క్యారెక్టర్ కి నికిష్ అని ఎలా అనుకున్నారో అలాగే ఈ క్యారెక్టర్ కి సాయి గారు అని ఎందుకు అనుకున్నారు మీరు? ఇంకెవరన్నా అనుకోని లేకపోతే సాయి గారిని అనుకున్నారా, లేకపోతే ఫస్ట్ నుంచి సాయి గారు అనుకున్నారా? అంటే ఫస్ట్ కథ అనుకున్నానండి. ఆ తర్వాత ఒక కామన్ మ్యాన్, అంటే మామూలుగా మన ఇంటి పక్కన ఉండే పర్సన్ లాంటి కావాలి. సో న్యాచురల్ గా బయట ఎలా మాట్లాడతాం అలాగే మాట్లాడాలి. సినిమాటిక్ మోడ్యులేషన్స్ ఏమి ఉండవు ఈ సినిమాలో. ఓకే, ఇప్పుడు ఎలా మాట్లాడాడో సినిమాలో అలాగే ఉంటుంది మోడ్యులేషన్. సో తను కరెక్ట్ అనిపించింది నాకు. ఇంకా అంతే. సో డైరెక్టర్ ఒక హీరో గురించి ఎలా మాట్లాడతారో అచ్చం అలాగే ఇంకా బాగా పొగుడుతూ చెప్పారు. కానీ హీరో ఏమంటది? సో హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ సాయి రామ్ శంకర్? Yeah, he's a fabulous actor. That's one of the best plus points in him, and he's capable of doing so many different types of roles. So he's a very versatile actor. And this film, he plays a truck driver, and he's very innocent, very naive. And I guess throughout the whole film, I learned a lot from him. And in the film, he stutters a lot, you know. So the first take that we had itself, I was a bit shocked, blown away, because it looked very realistic. So for me, he's one of the best actors in Telugu film industry. Can you imitate him?
No. That's why. తీసుకొని అంత ఆలోచించి నో. మనకి అంత లేదు అన్నట్టు నో చెప్పేసి. Could you please share that story with us? That famous story that you like. Yes, I love it. Whenever I watch, TV లో ఎప్పుడైనా నికిషా పటేల్ చూసినా లేకపోతే ట్విట్టర్ లో ఎప్పుడైనా టచ్ లో ఉన్నా కూడా definitely I'll get to that story. So I want everyone to know about that story. So could you please share that story So with us? when I signed Kamram Puli, we shot half of the film, and Pawan Kalyan is very famous worldwide. Also, he has a lot of fans, worldwide. So when I was back home, I was on a 1-month break, and decided to go to the casino one day. And a lot of South Indian people there at the casino. So there was this guy sitting next to me, and I was just playing on the machines. I had no money. South Indians have a lot of money at the casino. So he was like, just playing on his thing, and I was playing on my thing, and suddenly he made a conversation. I said, where are you from? He said, I'm from Hyderabad. So I said, oh, I work in Hyderabad. So he said, oh, what do you do? I said, I'm working on a film. He said, oh, wow, with who? I said, I'm working with Mr. Pawan Kalyan. So he's like, oh, okay, you're doing like the sister role, or like what are you doing in the film? I was like, no, I'm the heroine of the film, yeah. I'm paired opposite Pawan Kalyan only. So he looked at me like, okay, yeah, good, congratulations, like, sort of thing. And suddenly he just like walked up slowly, he got up, walked over to his friends, which was a very big bunch. And the casino is pretty quiet, it's not loud, Yes. that we cannot hear. So he suddenly said, you see that girl there sitting? They were like, yeah, what about her? He's like, she thinks she's doing a film with Pawan Kalyan and she's Pawan Kalyan's hero. And they all started laughing. Insect. She So I felt really embarrassed, and I was giving the dirty looks all the time, and I thought to myself, next time I come to the casino, I'll prove it to you, Kamram Puli will release, and whatever. And I did, I bumped into them. I think almost a year later I saw them. They're quite regular at that casino. And I looked at them, but I never said hello or anything. I walked straight past them, like proper like... I was thinking ahead, yeah, you must have saw Kamram Puli, right? What's the response from them? Nothing. They were just like, a bit, maybe, I don't know, maybe a bit starstruck at that point. But they didn't speak to me, so. నైస్. ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉంటాయి తెలుసా హీరోయిన్లకి. ఇంట్రెస్టింగ్ లైక్ కాజల్. ఎస్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అడిగి తెలుసుకుంటాము, ప్రాంక్ కాల్స్ కూడా చేస్తాము. సో వాసుదేవ్ గారు, మీరు చెప్పండి, సాయిరామ్ శంకర్ అండ్ నికిషా పటేల్ వీళ్ళిద్దరిని మీరు సినిమాలో తీసుకోవాలి అని అనుకున్నారు. మరి వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఓకే, దిస్ ఇస్ ద రైట్ డెసిషన్ అనిపించిందా? హౌ వాజ్ ఇట్? 100% అండి. తను ఫ్యాబులస్ జాబ్, తను చాలా బాగా యాక్ట్ చేసింది. అంటే పర్ఫెక్ట్ కపుల్ అండి ఫర్ దీస్ క్యారెక్టర్స్ అండి. సో ఈ సినిమా స్టోరీ మీరు ఎలా అనుకున్నారు? ఎక్కడి నుంచి ఎట్లా రాసుకున్నారు? అంటే యాక్చువల్గా ఒక ట్రూ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని చేసింది కదండి. ఒంగోలు సైడ్ ఒక రోడ్డు తగ్గు ఒకడు ఉండేవాడు. సో వాడు ఏంటంటే ఒక ట్రావెలర్ లాగా లారీ ఎక్కడం, టైం చూసుకుని లారీలో ఉన్న క్లీనర్ ని డ్రైవర్ ని చంపేయడం, తర్వాత వెహికల్ తీసుకెళ్లిపోయి మొత్తం డిస్మాండ్లింగ్ చేసి ఆ పార్ట్స్ కట్టి అమ్ముకోవడం. ఇలా ఒక 14 మందిని గట్ట చంపిన తర్వాత వాడు దొరికాడు. వాడు అది నేను టీవీలో న్యూస్ లో చూసాను, అది ఎపిసోడ్ ఒరిజినల్ గా 2011 లో. అయితే దీన్ని ఒక ఏదో ఇంట్రెస్టింగ్ గా ఉంది, కొత్తగా ఉంది అని చెప్పి దాని నుంచి కమర్షియల్ గా మీకు అన్ని ఎలిమెంట్స్ చేసుకున్నారు, సినిమా తీశారు, అండ్ సినిమా సూపర్ డూపర్ హిట్ కూడా అయిపోయింది. Alright, it's time for a Mast Time Pass game. Every Tuesday we usually play the game with our callers whoever registered, okay? Now it's time to play with Nikisha Patel and Vasu garu. మీ ఇద్దరితో ఆడతామండి. Just simple game. కాదు, మీ ఇద్దరితో మేము కూడా ఆడతాము. ఈ గేమ్ మనం చైన్ చేద్దాము. మీరు ఒక వర్డ్ చెప్తారు, యూ హ్యావ్ టు యాడ్ అనదర్ వర్డ్ టు ఇట్. సో ఆ 2 words కి నేను మళ్ళీ ఇంకొక వర్డ్ యాడ్ చేస్తాను. అట్లా చైన్ విల్ కంటిన్యూ. హూ ఎవర్ బ్రేక్స్ ద చైన్ హ్యావ్ టు సింగ్ అ సాంగ్. Then it won't be me for sure. Oh no, why? I don't like singing. Okay, we'll make you do some other thing. If not singing, we'll make you do some other thing. You have to say a rhyme at least. Okay, we'll figure it out after. Alright, but you'll We'll debate on it. Alright, sir, మీరు స్టార్ట్ చేయాలి సార్. ఒక వర్డ్ తో స్టార్ట్. Ram Shankar. Ram Shankar Sai. రామ్ శంకర్ సాయి సీత. రామ్ శంకర్ సాయి సీత రాము. Ram Shankar Sai Sita
No, you already mentioned one. Charu, right? Ramu. Yeah, Ramu. Hot. ఓకే రామ్ శంకర్ సాయి సీత రాము హాట్ నికిషా Ram, Sai, Ram, Shankar, Sai. అయిపోయింది అయిపోయింది. ఏమైపోయింది? అయిపోయింది. రామ్ శంకర్ సాయి సీత సీత రాము హాట్ నికిషా పటేల్. not Patel. Okay, now I'm giving you this bumper opportunity. You Okay. can do whatever you want to do. You can make him do whatever you want to do. మీరు కూడా సార్ You have to sing one of the songs from Araku Road Law. Not just sing, but you have to dance to it, pretending it's me. You've seen songs, Oh, right? pretending that's That you. is me. I can't sing a song from Arku Roadlo, but I can sing a song from Komarampuli. Okay, but you have to dance exactly like Sure. me. Not like you. You're gorgeous. I'll try to I'm do. making the rules here, not Yeah. you. Okay, I'll try to do that. Okay, I can't reach you, but I'll try to do like Yeah, that. but it has to be proper trial. Sure. Okay. Okay, to add a little more masala, we can play a song. Okay? ఏదో ఒక మంచి మసాలా ఐ మీన్ మంచి పాడుతున్నాగా పాడి నేను వేస్తా కదా. ఎందుకు చేత మాకు And let me just add for 1 minute, 60 seconds, not 10 seconds. Your wish. Anything for 60 Nikisha Patel. seconds. Okay, Right. चलो कुछ sing. पहले मैं बैठ के गाते, उसके बाद मैं उड़ा के नाचते. गाने क्या उठा के? गाने डालेंगे, आप डांस करते रहो. पहले आप पूछा ना गाना सिखाओ बोल के गाओ बोल के. No, together I'm saying. Okay, पहले मैं गाता, उसके बाद डांस करते. No, together. Okay, together okay. Already Okay, ready. setting. దొరికింది దోచే అందమైనది దోచే. Hang on, I said get up and do it. And start removing your clothes also. Then they remove me from the show. Yeah, that will be a big punishment to you and me. Right. Yeah, that is true. Even for viewers also. For everyone in fact. Ready. 3, 2, 1, Go. గో. You wouldn't make the bad guys cry. You wouldn't make the bad guys cry. You wouldn't make the bad guys cry. They said they wanna cry. దోచేయ్ దొరికింది దోచేయ్ అందమైన మీది దోచేయ్ అందరికి అందనిది దోచేయ్ దోచేయ్ దొరికింది దోచేయ్ అందమైన మీది దోచేయ్ అందరికి అందనిది దోచేయ్ సాగరము నేనోయ్ నావికుడు నీవోయ్ ఇది అడగోయ్ ఇంకే దోచేయ్ దోచేయ్ దొరికింది దోచేయ్ No, it was very sexy, honestly. వెతికి త్వరగా వెతికి Casted you in another song like that. Very sexy. ఇజ్జత్. Very sexy. Next ఒకవేళ No, but it was nice. Fine. నికిషా Good పటేల్ song. కనుక డైరెక్టర్ అయితే నెక్స్ట్ మూవీకి ఖచ్చితంగా అందులో ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది and ఆ ఐటమ్ సాంగ్ లో మన చైతన్య పర్ఫామ్ చేస్తాడు. Huh? If you are a director of your next Yeah, film, correct. Yeah. What correct? Correct. What she said. You want to cast me as an item girl? You want to change my I told you character? choose one song from Komarapulli, you played Doche Shreya's song. So then, Anyways, thank you very much. I'll take it as a compliment. Anything, whatever you say, I'll take it as a compliment. Thank you, Nikisha. Thank you very much. no, but awesome attempt. Thank you very much. Director గారు ఎలా ఉంది? సూపర్. ఏంటి సార్ సూపర్? ఒక అబ్బాయి వచ్చి ఇలా పిసుకుతుంటే సూపర్ గా ఉంది సార్ మీకు. నన్ను కాదు మీ డాన్స్. కాదండి మన డైరెక్టర్ గారి ఎక్స్ప్రెషన్ సూపర్. మరి అలా అనకుండా సూపర్ అంటారా? ఒక మగాడు వచ్చి నన్ను దోచేరా అని ఇంకో మగాడు అడుగుతుంటే ఎట్లుంటుంది? ఎనీవేస్ సూపర్ టాస్క్. థ్యాంక్ యూ వెరీ మచ్ నికిషా. హౌ వాస్ ద గేమ్? ఎట్లా అనిపించింది గేమ్? I love Chala, it. I love it. One chala of my బాగుంది. favorite shows anyway. And we have to tell you the costume you are wearing today is also very very special and so Thank nice. you. I couldn't- made it, chose the fabric, stitched it Seriously? myself. No. I did it.
chocolate I stitched with my hand. అయినా స్టిచ్ చేయడానికి ఏముంది అక్కడ? రెడీమేడ్ కదా అది. అర్థం కాదని ఏమంటే అది అంటే అనేస్తావా చేతు? నికిషా, you're looking too gorgeous, Nikisha. Thank you, Seriously. You know what it is said right now? What is that? There's nothing to stitch and wear. It's already ready-made, right? So. Change the topic. Covering Chetu Zindabad. Covering Chetu Zindabad. Suddenly a very big insult, then 10 more compliments. That's not an insult. That's a compliment. That's a ready-made one, right? And you look too gorgeous in these kind of costumes. Anyway, thank you very much. Moving on to. అయిపోయింది ఆపే ఇంకా. బ్రేక్ లో నేర్చుకుంది చేతు. అయిపోయిందంటే ఏంటి అంటే ఫినిష్ అన్నారు, అందుకే అయిపోయిందని తెలిసింది. ఓకే, నౌ వి వాంట్ యు టెల్ రైమ్ ఇన్ తెలుగు. ఓకే, పోయం. మేము పద్యం అంటాం. జస్ట్ రిపీట్ దట్. పద్యం. పద్యం. ఓకే. ఉప్పు కప్పు రంబు. ఉప్పు పప్పు రంబు. పప్పు రమ్ము కాదు, ఉప్పు కప్పు రమ్ము. ఉప్పు కప్పు రంబు. నొక్క పోలిక నుండు. నొక్క పప్పాలి. నొక్క పోలికలుండు. నొక్క పోలిక పంపుండు. చూడ చూడ రుచులు. చూడ చూడ రుచుల్లో. జాడ వేరయ. జాడ వేరయ. పురుషులందు. పురుషులందు. పురుష్. పురుష్. అబ్బా. అబ్బా. పురుష్. అమ్మా. అమ్మా. పురుష్. పురుష్. అవి బాబు నాకు సిగ్గేస్తుంది. మననే సిక్కి చూస్తుంది. Super abba. Your eyes are awesome. Like Sharabi aankhe, it's like that. What is your name mean? What does your name mean, Nikisha? What does my name mean? I don't know. I've never asked my parents. Yeah, I should ask them. What does my name mean? Nikisha. I never used to like my name. Ah, okay. My name is Nikesha. Originally Nikesha. Nikesha. It sounds very manly types. So I changed it to Nikisha. First Nikisha and now Nikisha. So I keep changing it depending on the trend or year. I don't know what. We have a restaurant here My called name. Tikisha. Yeah. We regularly hang out there. See, Tikisha. pronounce my original Nikesha. 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 Yeah. Nikesha. Alright, we have Nikesha with us in our Master Time Pass show. We're going to have lots of chit-chat with our Nikesha and Vasugara in our show Master Time Pass, alright? Yes. And ఇందాక కాలర్ తో మాట్లాడుతున్నప్పుడు నికేషా ఆమె ఏదో Nikesha. చేయబోతుంది. మస్త్ టైం పాసా? Yeah, I was about to type that. No, we were talking to a caller, Okay. and then he asked to say the review about your film. If you want to give stars on a scale of 5 to your movie, how many stars you will give? If I was a real, genuine critic and a media person, I would have given Aruku Rodlo at least a 4. Wow! If I was genuine about my work. Super, Alright, వాసి గారు ఫైనల్ గా మా వ్యూవర్స్ అందరికి మన మూవీ గురించి చెప్పాలి. చూడని వాళ్ళందరూ కూడా మూవీ ఖచ్చితంగా చూడాలంటే మీరు ఏం చెప్తారు చెప్పండి సార్. గుడ్ ఎంటర్టైన్మెంట్ మూవీ అండి. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, కామెడీ చాలా బాగుంటుంది, కంప్లీట్ అండి. అంటే ఆల్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూ కొత్తగా ఉంటుంది సినిమా అంతా. అంటే రెగ్యులర్ సినిమా చూసిన ఉన్న వాళ్ళకి ఇది కొంచెం ఫ్రెష్గా ఉంటుంది సినిమా అంతా. ప్లస్ ఒక అద్భుతమైన ఆడియో అండి. ఆడియో కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది ప్రస్తుతం మార్కెట్లో. తర్వాత ఇంకంతా లొకేషన్స్ కావచ్చు, పెర్ఫార్మెన్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు. పృథ్వీ గారి క్యారెక్టర్ అండి రిస్క్ రసూల్ అని చెప్పి హీరో కమ్ డైరెక్టర్ సినిమా క్యారెక్టర్. ఓకే. సో తన క్యారెక్టర్ కానీ ఇవన్నీ అండి. ఇట్ హ్యాస్ ఆల్ ఎలిమెంట్స్ అండి. ఒక ఫుల్ మీల్స్ లాంటి ఫిల్మ్ ఇది. అది అన్నం, పప్పు, కూర, చారు, నెయ్యి అన్ని కలుపుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందో. చికెన్ కూడా అన్ని okay. ఎక్కలైతే మొద్దు దిగదు. అన్ని కలగలిపి మనం తింటే ఎంత కమ్మగా ఉంటుందో అలాగే ఈ మూవీలో కూడా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి చూడండి, మూవీని బాగా ఎంజాయ్ చేస్తారు. Yes. And Nikisha, what do you want to say to our viewers? So, Aruku Rodla I've watched for the 3rd time now. When you watch a film, you always feel like it's a one-time watch or something, but this is, for me, it's very difficult to watch a film a second time, especially a 3rd time. I'm not saying it because I am on screen, but Aruku Rodla is a very fantastic script, one of the best suspense thrillers I have seen in the industry since a very long time. You will definitely be on the edge of your seat, so go and watch it.
Forget everything, work, family, whatever it is, kids, with whatever. Go and watch Aruku Rotlo for the next few hours. Yes, ఈ ఫన్ టాక్ ఇట్లానే కంటిన్యూ అవుతుంది. అండ్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఎంత మంది చేస్తూ మనకి ప్రాంక్ కాల్స్ చేయండి, మా ఫ్రెండ్ కి చేయండి, మా అన్నయ్యకి చేయండి అని. అలాంటి వాళ్ళలో దమయంతి రిజిస్టర్ చేసుకుంది తన ఫ్రెండ్ ప్రవీణ్ కి కాల్ చేయమని. సో ప్రవీణ్ కి కాల్ చేద్దాం, నా టాలెంట్ చూపిస్తాను. ప్రాంక్ కాల్. ఇట్స్ టైం ఫర్ a prank call. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. మేము బుక్ షో నుంచి మాట్లాడుతున్నాం సార్. ఓకే, అరకు రోడ్ లో అనే సినిమా రిలీజ్ అయింది సార్. అది చాలా బాగా ఆడుతుంది. ఈ మంచి సినిమాకి మేము ఫ్రీగా టికెట్స్ ఇస్తాం సార్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి. మీ ఫ్యామిలీలో ఎంత మంది ఉంటారో చెప్తారా సార్? నేను చూస్తాను, సినిమా చూస్తాను. సినిమా చూస్తారా సార్? వావ్ సార్, అయితే సినిమా చూసిన వాళ్ళకైతే 8 టికెట్స్ ఇస్తున్నాం సార్. అర్థం లేదండి, నేను చూసాను. ఇది 2 సారి చూడొచ్చు సార్ మీరు సినిమా. కానీ మాకు కరెంట్ అనిపించండి ఉండొచ్చారని. మేము సినిమా చూసాము, ఎంజాయ్ చేసాము, అంతా హ్యాపీ. ఓకే ఓకే సార్, కానీ మీకు ఈ బంపర్ ఆఫర్ ఇస్తున్నాం కాబట్టి మీరు టికెట్స్ తీసుకొని మీ ఫ్రెండ్స్ కి కూడా ఇవ్వచ్చు సార్. అలా చెప్పండి, నెంబర్ ఇస్తానండి. ఎవరు అనుకుంటే చెప్తాను, ఆ నెంబర్ ఇస్తే మీరు వాళ్ళకి కాల్ చేసి. అంటే మీ నంబర్ రిజిస్టర్ అయింది సార్ మా బుక్ యువర్ షోలో. ఓకే, సో మీకే ఇస్తాం సార్ మేము. ఓకే పర్లేదు. అంటే నాకు కావాల్సిన ఇస్తే నేను మళ్ళీ మా ఫ్యామిలీకి వెళ్తాను, నాకు ఇంట్లో ఉండదు, మళ్ళీ హ్యాపీగా వాచ్ చేస్తాను. ఓ సూపర్ సార్. అయితే మరి మీరు ఏ థియేటర్ లో వాచ్ చేశారో ఒక చిన్న టెస్ట్ ఉంది సార్ మాకు. మీరు ఏ థియేటర్ లో వాచ్ చేశారో మాకు చెప్పాలి సార్ ఒకసారి. అంటే మీరు ఏ రీజన్ కి రిలేటెడ్ కాల్ చేస్తారో తెలియదండి మీకు? మేము ఇది సర్వే అండి కాల్ చేస్తున్నాము. అరకు రోడ్ లోకి సీరియస్ గా టికెట్ ఇవ్వడానికి ఫోన్ చేశారా, లేకపోతే ఊరికే చెప్పిన తర్వాత రేటింగ్ అని అదని ఆ కార్డులు ఈ కార్డులు అని చెప్పి మళ్ళీ జస్ట్ సింపుల్ అండి, నార్మల్ గా ట్యాక్స్ కట్టాలండి, జస్ట్ సింపుల్ సంబంధించాలని చెప్పడానికి ఫోన్ చేశారా? సార్ సార్ లేదు సార్, వి డెఫినెట్లీ కేర్ అబౌట్ యువర్ టైం. మీ టైం వేస్ట్ చేయడానికి కానీ లేకపోతే ఇంకా వేరే పర్పస్ తో కానీ మేము చేయలేదు సార్. నిజంగానే మీరు బుక్ యువర్ షో నుంచి మేము కాల్ చేస్తున్నాం సార్. మీరు సినిమా చూసినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. సో సినిమా చూసారు కాబట్టి మేము ఇంకా ఎక్స్ట్రా 8 టికెట్స్ మేము ఇస్తున్నాం సార్ మీకు. అవునండి, సినిమా చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఏ థియేటర్ చూస్తే మీకు తెలియదా? ఎందుకు సిల్లీగా వస్తుంది, టైం వేస్ట్ చేస్తారు మాకు. ఏంటి సార్ మళ్ళీ చెప్పండి. నేను సినిమా చూసి మీకు తెలిసినప్పుడు మరి ఎక్కడ చూసినా మరి ఎందుకంటే సిల్లీగా క్వశ్చన్స్ అడుగుతారు మమ్మల్ని. మీకు 8 టికెట్స్ ఇవ్వడానికి శాంక్షన్ చేయాలి కదా సార్ మేము. మీరు ఏమడిగారండి ఇప్పుడు? బెస్ట్ టెస్ట్ ఉంటుంది, మీరు ఏ థియేటర్ లో సినిమా చూసి అడుగుతారు. సినిమా చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ రాదండి. మేము మీకు ఫ్రీ ఐస్ క్రీమ్ కూడా ఇస్తున్నాం సార్. ఎవరు కావాలి తినండి మీరు ఐస్ క్రీమ్. ఎందుకు టైం వేస్ట్ చేస్తాం మాకు అనవసరం కాల్ చేసి. మీకు ఫ్రీ ఐస్ క్రీమ్, ఫ్రీ పాప్కార్న్ కూడా ఇస్తాం సార్. తినండి ఇది మీరే. చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇస్తాం సార్. మీరు కనుక ఇప్పుడు మంచిగా మాట్లాడితే మేము ఈ సినిమా డైరెక్టర్ తో కూడా మాట్లాడిస్తాం సార్. అరకు రోడ్ లో సినిమా డైరెక్టర్ అండ్ హీరోయిన్ నికీషా పటేల్ తో కూడా మాట్లాడిస్తాం సార్. ఇది ఒక చిన్న కాంటెస్ట్ సార్. మేము సారం శంకర్ నికీషా ఇంటికి భోజనం పంపిస్తాం. నెక్స్ట్ తర్వాత సారం శంకర్ నికీషా ఇంటికి భోజనం పంపిస్తాం. వాళ్ళతో పాటు మీరు భోజనం చేయడానికి అవకాశం ఇస్తాం. ఎగ్జాక్ట్లీ అది కూడా ఉంది సార్. డైన్ విత్ సాయిరామ్ శంకర్. చెప్పండి. తర్వాత వాసు గారు డైరెక్టర్ గారు మీతో సినిమా ఇస్తారు, మీరు హీరో అది కూడా చెప్పండి. మీరు నమ్మరా సార్? అయితే ఆగండి సార్, నేను ఈ సినిమా అరకు రోడ్ లో సినిమా డైరెక్టర్ తో ఇప్పుడు మీతో మాట్లాడిస్తాను సార్. మీరు లైన్ లోనే ఉండండి, మీ కాల్ కనెక్ట్ చేస్తాను. హాయ్ అండి. హలో హలో హాయ్ అండి, ఇది షో అండి. ఇది షోలోంచి కాల్ చేస్తున్నారు. మీరేమి కోప్పడద్దు వీళ్ళని, వీళ్ళు చాలా మంచోళ్ళు, నవ్వుతూనే ఉంటున్నారు షోలో. వీళ్ళు నవ్వుతున్న వీళ్ళ ఫేస్లు కోపంగా పాపం ఉండడం కూడా నాకు కూడా ఎందుకు ఇష్టం లేదు. హలో ఎవరండి మాట్లాడేది? నేను అరకు రోడ్లో సినిమా డైరెక్టర్నండి. సార్ ఎందుకు సార్ కామెంట్ చేసి మాట ఆడుకుంటారు లాగా? ఇప్పుడు దాకా కామెంట్ ఫోన్ చేసి మాట్లాడింది, ఇప్పుడు ఎట్లా మీరేమో డైరెక్టర్ అని చెప్తారు ఇంకా మీరు. మీరు నమ్మట్లేదు కదా సార్. మీరు ఇప్పుడే మా హీరోయిన్ నికీషా పటేల్ తో కూడా మాట్లాడండి సార్. Hello. హలో Hi, how are you? ఆర్ యూ సీరియస్? ఎస్, Very, very serious. నికీషా, నేను అమ్మాయి సీక్రెట్ నికీషా? Yes, you're speaking to Nikisha. సీరియస్లీ? యా. So anyway, we decided my that because God. you're one of our favorite callers, both of our hosts for the day are going to give you chocolate ice cream. And we're going to give you Oh my free God. tickets again to Aruku Rotlo Yes. from their pocket money. Yay, Praveen, you're calling from Mast Time Pass. ఓ మై గాడ్.
ఎస్ నీ ఫ్రెండ్ దమయంతి ప్రాంక్ కాల్ చేయమంది, అందుకే కాల్ చేశాము. అండ్ ఇవాళ మా షోలో అరకు రోడ్డు డైరెక్టర్ వాసుదేవ్ గారు అండ్ అలాగే హీరోయిన్ నికీషా పటేల్ ఉన్నారు. సూపర్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. సూపర్ సార్. సో మీ నుంచి ఇలాంటి ఇంకా మంచి మంచి మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తాం సార్ మేము. ఎక్కడ చూసారండి సినిమా? సార్ హైదరాబాద్ లోనే సార్. అవునా? సార్ బాగా నచ్చిందండి? అంటే సింపుల్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళాను మేము. అని చెప్తాను అంటే కొత్త డైరెక్టర్ అంటే ఏ ఎక్స్పెక్టేషన్ లేదు. ఓకే నికీషా ఉంది, ఓకే సాయిరామ్ ఓకే వెళ్ళొచ్చు అన్న వర్షం లేదు. బట్ మీరు డైరెక్ట్ చేసిన విధానం చాలా బాగా నచ్చింది సార్. చాలా సింపుల్ గా ఎవరైనా చెప్పచ్చు, హ్యాపీగా ఎవరైనా సరే ఫ్యామిలీతో వెళ్ళి ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా వెళ్ళండి, చక్కగా వెళ్తారు, నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఒక త్రీ ఫీలింగ్ లో ఏదో ఎక్కడో కనెక్ట్ అయ్యి మీరు బయటకు వస్తారు మాత్రం. నాకైతే నాకు బేసిక్గా కనెక్ట్ అయ్యి అలానే వచ్చాను బయటికి. ఎవరైనా చూడాలని కూడా అదే చెప్తున్నాను సార్. సూపర్. థ్యాంక్ Thank యూ. you, Praveen. Thank you very much for your call. Thank you very much for your lovely words towards Arku Road Law. Keep watching us, Sean. Thank you very much for joining with us. బాయ్. థ్యాంక్ యూ, బాయ్, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ నికీషా ఆల్సో. బాయ్. Thank you, Praveen. Thank you. Bye. Super. సో నికీషా పటేల్ దీవెనలతో అట్లా ప్రాంక్ కాల్ సక్సెస్ఫుల్ గా అయిందన్నమాట. How is it? Prank call అయిపోయింది. ఇప్పుడు షో టైం కూడా అయిపోయింది నికీషా. అయిపోయింది. షో ఆల్సో. Yes. ఫైనల్లీ మా వాళ్ళకి అందరికీ చెప్పేస్తుంటారు, బట్ మేము చెప్పాలనుకుంటున్నాము, కీప్ డూయింగ్ మూవీస్ ఇన్ తెలుగు కంటిన్యూస్ గా చేస్తూ ఉంటాం నికీషా. వి వాంట్ టు సీ యు ఆన్ ద సిల్వర్ స్క్రీన్ Please become a కంటిన్యూస్లీ. director and cast me then. Nobody's I'll be the casting me. I'll be the host. I'll interview all the shows, okay? Brilliant, yes. I'll be very regular with Telugu movies. So I have a few Telugu movies releasing after Aruku Road Law. But finish off Aruku Road Law first at least. సూపర్. అండ్ తెలుగు నేర్చుకోవడానికి Promise. అబ్బా అమ్మా. అయిపోయింది. Thank you very much. Yes. Wishing all the good luck, Nikisha. Thank you. You have come here all the way to promote Aruku Road Law, and you have spoken so much about Aruku Road Law, and we don't want to send you empty hands. We have come up with good gifts for you. I also don't want to send you empty-handed, so I'm going to stitch a very nice dress for you personally and post it and send it to you. Thank you so much, Nikisha. Super. నికీషా పటేల్ అండ్ వాసి గారు అరకు రోడ్ లో మూవీ ఖచ్చితంగా చూడండి, మూవీ బాగా ఎంజాయ్ చేస్తారు. ఫైనల్లీ హౌ డిడ్ యు ఎంజాయ్ ద మూవీ? ఎట్లా షో ఎట్లా How was అనిపించింది? Mast Time Pass? I loved Mast Time Pass. Yes. I'm going to keep watching it from now. I'm not going to miss an episode. Thank you It so was much. genuinely very entertaining, and I loved the prank calls. Thank you Thank so you. much. And we love the way you pranked. You can't beat me in that, but Yeah, nobody can. థ్యాంక్ యూ సార్. మీకు ఎలా అనిపించింది వాసు? చాలా బాగుందండి. ప్రాంక్ అని నాకు బాగా నచ్చింది. లాస్ట్ ది జెన్యున్ గా అనిపించింది. అంటే అతను లక్కీ ఏంటంటే చూడలేదు అనుకున్నా, చూసిన వాళ్ళే Yes. Lucky saw the film. ఓవరాల్ గా మంచిగా అనిపించింది కదా సార్? సూపర్. ఇంకా మంచిగా మీకు ఎంజాయ్మెంట్ కావాలంటే అరకు రోడ్ లో మూవీ చూడండి, మస్తుగా ఎంజాయ్ చేస్తారు విత్ యువర్ ఫ్యామిలీ. దట్స్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. Till then, as always, say love yourself, love everyone, and thank you very much for watching us on Mast Time Pass. And as I always say, keep smiling and enjoy every second of your life. Take care. Love you all. Bye. Bye.